పేపర్లో వచ్చింది అది వాట్సాప్లో స్టూడియో మన ఎన్న కదా బాబు మన ఎన్న కదా. ఆ రోజున ఉద్యమం అంతా కూడా రాష్ట్రం విడగొట్టకూడదు అని ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్షాలు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ కాంగ్రెస్ని తిడుతూ తీవ్రంగా ఉద్యమం చేసినా ఫలితం దక్కలేదు. రాష్ట్రాన్ని విభజించేసామని వాళ్ళు చెప్పారు. లేదా బాబు పాస్ అవ్వలేదని నాలాంటి వాడు ఎవడో ఆధారాలన్నీ పట్టి చూపించిన తీసి పక్కన పాడేశారు కానీ ఎవడో పట్టించుకోలేదు. రేపు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా అదే అవుతుందని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళ ప్రోద్బలంతో ప్రధానమంత్రి రాజ్యసభలో ప్రకటించినటువంటి అంశం తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఇక్కడ అధికార పార్టీ భాగస్వామిగా నడిచినటువంటి పరిస్థితుల్లో కూడా మనం అది సాధించలేకపోయాం. ఆ రోజున దాదాపుగా అన్ని పార్టీల వాళ్ళు ఒప్పుకున్నారు. ఒక్క బీహార్కి సంబంధించినటువంటి సభ్యుడు తప్ప రాజ్యసభలో జరిగిన డిబేట్లో ఎలా ఇస్తారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఒక్కళ్ళు కూడా అడగల. రాజ్యసభలో బీహార్ సభ్యుడు కూడా ఏమన్నాడంటే రఘురామరాజు కమిషన్ ప్రకారం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇంక లేదు కదా, డెవలప్డ్ స్టేట్ అండర్ డెవలప్డ్ స్టేట్స్ కింద లెక్కేశాడు ఆయన, మీరు మళ్ళీ ఇది తీసుకొస్తున్నారేంటని అడిగాడు. అయితే సభ అంతా కూడా గొడవ జరిగింది కానీ ఎవరో ఇది తప్పని అనలా. తర్వాత డాక్టర్ రామచంద్రరావు రాజ్యసభలో పెట్టినప్పుడు కూడా బీజేపీ తప్ప మిగతా ఏ పార్టీలు కూడా అబ్జెక్ట్ చేయలే. టీడీపీ కొంచెం అటు ఇటుగా ఏం మాట్లాడాలో తెలియక లేకపోతే వ్యూహాత్మకంగా బీజేపీకి సహకరించాలనో ఏమవుతుందిలే స్పెషల్ ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుతోటి ఇదేం జరిగైనా చచ్చానా అయినా రాజ్యసభ ఎలా పాస్ చేస్తుంది ఇలాంటి మాటలు అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం విప్ ఇచ్చారు. నాకు తెలిసి ప్రైవేట్ మెంబర్ బిల్ అంటేనే ప్రైవేట్ మెంబర్కి బుర్రలో పుట్టింది. దాంట్లో మీరందరూ ఓటేయాలని విప్ ఇవ్వడం కూడా భారతదేశంలో నేనైతే వినలేదు. ఎప్పుడైనా జరిగిందేమో నాకు తెలియదు. కానీ ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లుకి అనుకూలంగా ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ విప్ ఇచ్చింది. అయితే దాన్ని ఏదో రెఫర్ చేయించారు. ఆవేళ మెజార్టీ ఉంది రాజ్యసభలో, ఆ బిల్లు పాస్ అయిపోతుంది. దాన్ని లోక్సభకు పంపించారు స్పీకర్కి. లోక్సభ స్పీకర్ ఇది రాజ్యసభలో చేయొచ్చని రాసింది. కానీ లోక్సభ జనరల్ సెక్రటరీ ఉంటాడు, ఆయన అభ్యంతరం వెలిపించట, అది పక్కన పెట్టేశారు. లోక్సభకు పంపడం అంటే స్పీకర్ నిర్ణయానికి పంపుతారు కానీ స్పీకర్ ఆఫీసులో అటెండర్ నిర్ణయానికి పంపడం మనం ఎప్పుడు వెళ్ళా. స్పీకర్ ఆఫీసులో సెక్రటరీ జనరల్ గారు అభిప్రాయానికి వాల్యూ ఇచ్చింది మన పార్లమెంటు, స్పీకర్ అభిప్రాయానికి వాల్యూ ఇవ్వాల. ఈ లోపల రాజ్యసభలో వాళ్ళ రెండేళ్ళకి వాళ్ళ మెంబర్లు పెరుగుతూ ఉంటారు, బీజేపీకి మెజార్టీ పెరుగుతూ ఉంటుంది. ఆ రకంగా అది చచ్చిపోయింది. రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఎలా తీసుకొస్తారు స్పెషల్ కేటగిరీ? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కానీ వైసీపీ కానీ అక్కడ అధికారంలోకి రాదు. అక్కడ వస్తే బీజేపీ రావాలి, అంటే బీజేపీ కూటమి రావాలి, లేకపోతే యూపీఏ కూటమి రావాలి. చంద్రబాబు నాయుడు గారి పార్టీ పుట్టిందే యూపీఏకి వ్యతిరేకంగా. ఈవేళ ఎన్డీఏకి డెడ్ అగెనిస్ట్, బీజేపీకి డెడ్ అగెనిస్ట్ అయిపోయాడైనా. అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అధికారంలోకి వస్తే అక్కడికి వెళ్ళి మామూలుగా సామరస్యంగా సాధించుకుందాం, నేను లాగుతున్నాను, ఎంత వస్తే అంత లాగుతున్నాను అని 4 ఏళ్ళుగా ఆయన ఏ స్పీచ్లు ఇచ్చాడో ఆ స్పీచ్లు పనిచేయవు. ఇద్దరు బద్ధ శత్రువులే. ఇక వైసీపీ ముందే చెప్పేశారు, కాంగ్రెస్ని మేము నమ్మం, బీజేపీ వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు ఇవ్వండి, రేపు అధికారంలోకి మళ్ళీ వస్తే ఇస్తారా? ఈవేళ బీజేపీ ఎవడి దయాదాక్షిణ్యం మీద ఆధారపడలేదు.
ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. ఇప్పుడే చేయనటువంటి వాళ్ళు రేపు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఎన్డీఏ వస్తుంది తప్ప బీజేపీ అధికారంలోకి రాదు. అది అందరికీ తెలుసున్న విషయమే. ఎన్డీఏ యూపీఏ వస్తుంది. ఎన్డీఏ రావచ్చు, యూపీఏ రావచ్చు. ఏదొచ్చినా ఇప్పుడు బీజేపీ వచ్చినట్టుగా ఆన్ ఇట్స్ ఓన్ ఇక మళ్ళీ మనం చూడం. రాహుల్ గాంధీ గారు సంతకం పెడతారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. రాహుల్ గాంధీ గారి సంతకం పెట్టే అర్హత ఎప్పుడు వస్తుంది? ప్రధానమంత్రి అయితే వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ రావాలి. అసలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి డైరెక్ట్గా పోటీ ఉన్నటువంటి మొత్తం సీట్లే 154 సీట్లు. ఆ 154 కాంగ్రెస్కి వచ్చేసిన సరిపోదు, 273 రావాలి. ఏంటి మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఇదే షోవా? ఈ 4 ఏళ్లలో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే బీహార్ గవర్నమెంట్ రాసింది అన్నిట్లోకి బాగా అండర్ డెవలప్డ్ మేము, మాకు ఎప్పటి నుంచో అడుగుతున్నాం స్పెషల్ కేటగిరీ ఏం చేస్తారని. మరో పక్కన మన పక్కనే ఉన్న ఒరిస్సా వాళ్ళు ఆల్రెడీ పట్నాయక్ గారు లెటర్ రాశాడు. అసలు మా రాష్ట్రానికి ఇవ్వకపోతే ఈ స్పెషల్ కేటగిరీ అనేది పేద రాష్ట్రాలకు ఇవ్వటం అనే ఫిలాసఫీయే తప్పు అయిపోతుంది, మాకన్నా పేద రాష్ట్రం ఏముందని. మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? 18,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం భారతదేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 20% ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మా కష్టం చూసి మేము ఇస్తున్నటువంటి ప్రో బిజినెస్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసాం. ఆ క్రియేట్ చూసి 18,50,000 కోట్లు ఇవేవో పేపర్లో రాసిన లెక్కలు కాదు, అసెంబ్లీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రకటించాడు. బీజేపీతో గొడవెట్టుకుని వచ్చేసిన తర్వాత అసెంబ్లీలో కంటిన్యూగా వేసినటువంటి ఆయనకి ఇంకా అడ్డు చెప్పేవాళ్ళు కూడా లేరు. రోజుకొక సబ్జెక్ట్ మీద మాట్లాడాడు. 18,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు 4 సంవత్సరాల్లో వచ్చిన రాష్ట్రానికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వమని ఎలా అడుగుతారు మీరు? రేపు వాళ్ళు అడగరా? ఇది నిజమా అసలు? రేపు మళ్ళీ వస్తారు, ఈ పార్టీ ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ అక్కడ ఎంపీలు వెళ్తారు, మళ్ళీ 4 ఏళ్ళు నెగోషియేషన్లు అవుతుంటాయి, గొడవలు అవుతుంటాయి. ఆఖరి సంవత్సరం నీ వల్ల పోయిందంటే నీ వల్ల పోయింది. ఎప్పుడైనా ఎవడైనా ఏ పార్టీ అయినా అధికార పార్టీ ఫెయిల్యూర్స్కి అపోజిషన్ కారణం అని చెప్పడం ఎప్పుడైనా విన్నామండి? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ కారణంట. ఇది ఎక్కడైనా విన్నావా మనం? అసలు ఎక్కడో డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్కే ఈ ఆంధ్ర ఎఫ్ఐఆర్ జరిగిన 5 ఏళ్లలో జరిగింది. డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్కే తూట్లు పొడిచే పద్ధతిలో నడుస్తుంది ఇది. అసలు మన పవర్స్ ఏంటి? రాష్ట్రానికి కేంద్రానికి ఉన్న సంబంధం ఏంటి? అవసరమైతే వీళ్ళు చెప్తూ ఉంటారు మన ఫెడరల్ వ్యవస్థలో, మనది ఫెడరల్ వ్యవస్థ కానే కాదు, మనది యూనియన్ ఆఫ్ స్టేట్స్, నాట్ ఏ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. మొత్తం బలం అంతా కూడా యూనియన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. వాళ్ళు రాష్ట్రం ఎడగొట్టేయాలంటే ఎడగొట్టేయచ్చు. ఏ రాష్ట్రానికి ఎప్పుడు ఎంత ఇవ్వాలో వాళ్ళు నిర్ణయించవచ్చు. నిర్ణయించినవి కూడా మళ్ళీ వెనక్కిపోవచ్చు. ఈవేళ మనకి ఏ రైట్ ఉంది అడగటానికి? ఏ రైట్తో రేపు రాబోయే ప్రభుత్వాలు అడగబోతున్నాయి? అది చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఈ ఉద్యమం ఎందుకు? ఉద్యమం ఎప్పుడంటే కొంతమంది వ్యతిరేకం, కొంతమంది అనుకూలం ఉంటే, వ్యతిరేకులు ఎక్కడ ఎక్కువ ఉన్నారా, అనుకూలులు ఎక్కడ ఉన్నారా అంటే ఊరేగింపులు అవి తీసి ఇదిగో సమైక్యాంధ్రం మేము ఇంతమంది ఉన్నాం, మొత్తం స్టేట్ అంతా కూడా సమైక్యాంధ్రం అంటున్నాం చూడండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము రాష్ట్రం విడదీసేస్తామంటున్నారు, కాంగ్రెస్ పార్టీతో లేవు అని పెద్ద ఉద్యమం చేశారు. ఈవేళ టీడీపీ, వైసీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, ఒక్క బీజేపీ తప్ప, ఆవేళ కూడా బీజేపీ వ్యతిరేకం.
ఈవేళ స్పెషల్ కేటగిరీకి బీజేపీ వ్యతిరేకం. అన్నీ ఉన్నప్పుడు స్ట్రాటజీ ప్లాన్ చేయండి. రేపు ఎవరో ఒకళ్ళు వస్తారు, వస్తే ఎలా సాధించబోతున్నారు అది చెప్పండి ప్రజలకి. మాకు ఓటేయండి, మాకు ఓటేస్తే ఎలా సాధిస్తాం, మేము సాధిస్తాం అంటే ఎవడు నమ్మడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు చేయలేని వాళ్ళు అప్పుడు ఎలా చేస్తారు? అప్పుడు కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, అక్కడికి లేదు బీజేపీ వచ్చింది గవర్నమెంట్, బీజేపీ ఎంపీ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ, కాంగ్రెస్ ఎంపీ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. కాంగ్రెస్ బీజేపీ రెండింటికి కూడా ఈ రాష్ట్రం నుంచి ఒక ఎంపీ కూడా గెలిచేటువంటి పరిస్థితులు నాకైతే కనపట్టలేదు. మీరిద్దరూ కూడా కాంగ్రెస్కి వ్యతిరేక వాళ్ళే ఉంటారు, ఇద్దరు కూడా బీజేపీకి వ్యతిరేక వాళ్ళే ఉంటారు. ఇద్దరు అనుకూలంగా ఉండి కూడా సాధించలేదు, ఇద్దరు వ్యతిరేకులు ఎలా సాధిస్తారు? ఏ రూల్ ప్రకారం ఏమని అడుగుతారు? 5 ఏళ్ళుగా అడగనటువంటి వాళ్ళు మళ్ళీ రేపు వచ్చి మీరు సాధిస్తారంటే ప్రజలు ఎలా నమ్మాలి? ఏదో ఒకటి కొంచెం చెప్పండి. ఇదిగో నా దగ్గర ఈ వెంట్రుక ఉంది, ఈ వెంట్రుకతో ముడేసా కొండలు లాగేస్తారనన్నా చెప్పండి. ఏ వేసి లాగుతారు? మళ్ళీ రెడీ అయిపోతుంది. టిక్కెట్లకు వచ్చేవాళ్ళు 2,000 ఇవ్వాలట. అప్పుడే ఆల్రెడీ ఆశావాహులంతా రెడీ అయిపోతున్నారు. ఉన్నవాళ్ళు ఆస్తులు అమ్మడానికి, లేని వాళ్ళు అప్పులు చేయడానికి. కనీసం 2,000 ఇవ్వాలి. 2 ప్రధాన పార్టీలు క్యాండిడేట్లు రెడీ అయిపోయారు. 2,000 రూపాయలు ఖర్చు పెట్టగలిగిన క్యాండిడేట్ ఇంకా తెలుగుదేశంకి అయితే కొంత డబ్బు పంపిస్తారు. వాళ్ళు ఆల్రెడీ కొంచెం రూలింగ్లో ఉన్నారు కాబట్టి కొంత డబ్బు 1000 మేము ఇస్తాం, 1000 నువ్వు రెడీ అయిపోతున్నాయి. ఇవాళ నాకు చాలామంది ఈ యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది అడుగుతుంటారు, నాకు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది, నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను, నేను దేశానికి ప్రజలకి సేవ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు, నాకు ఏ రాజకీయ పార్టీలో చేరాలన్నా ఏం అర్థం అవ్వట్లేదు అని అనేక మంది వాళ్ళకు ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి తపనను బయటపెడుతున్నారు. వాళ్ళందరికీ ఒకే మాట చెప్తున్నాను, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఒక్క ఎలక్షన్, రేపు రాబోయే ఒక్క ఎలక్షను డబ్బు ఖర్చు పెట్టిన వాడు ఓడిపోవాలి. ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుంటారో వాడికి జనం ఓటేయకూడదు. అయితే ఇది చిన్న మిషన్ కాదు, ఎందుకంటే మోసం మనం చేయగలమేమో కానీ పేదవాడు మోసం చేయలేడు. చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు ఏదైనా అబద్ధం చెప్పడం అలాంటివి చేస్తారేమో కానీ 2,000 రూపాయలు ఒకటి దగ్గర పుచ్చుకున్నాక 2,000 యావరేజ్ని కట్టాను, 5,000 ఇంకా ఎక్కువ అన్నది కూడా మీరు లెక్కట్టి చెప్పండి. మీకు అందరికీ అదే రిక్వెస్ట్, అందుకే ఆ లెక్క చెప్తున్నాను. ఈ లెక్క ఎందుకు చెప్తున్నానంటే రేపు ఎలక్షన్లో 2,000 రూపాయలు ఇచ్చేవాడికి ఎందుకు ఓటేయకూడదు? డబ్బు ఇచ్చిన వాడిని ఎలా మోసం చేస్తారండి? డబ్బు ఇచ్చుకుని మోసం చేయమంట. లోపలికి వెళ్ళి ఆ స్విచ్ నొక్కే టైంలో ఆ మనిషి ఆ మిషను చుట్టూ గుడ్డలు కట్టేసి ఉంటాయి. అదే అంతరాత్మ. ఎవ్వరూ కూడా మోసం చేయలేరు. అక్కడికి వెళ్ళాక అనిపిస్తుంది, అయ్యో 2,000 పుచ్చుకున్నాం, మనం 1 కోటితో ఏమవుతుంది, ఎందుకు ఈ పాపం నాకంటుకోవాలి అని టక్కన 2,000 ఎవడ తెరుచుకున్నాడో వాడికి నొక్కేస్తారు. ఇద్దరు 2,000 ఇచ్చారనుకోండి, అప్పుడు వీడు మా బామ్మర్దనో లేకపోతే వీడు మా తమ్ముడు వచ్చి వీడికి ఓటేయమన్నాడనో ఏదైనా పని చేయొచ్చు. కానీ 2,000 వెనకాల ఉన్నటువంటి కథ ప్రజలకి చెప్పవలసిన బాధ్యత ఈ సిస్టమ్ని అసహించుకుంటున్నవాడు ప్రతి ఒక్కడి మీద ఉంది. లెక్క తీశాను మొన్న, మనకున్నది మొత్తం 2,61,00,000 మొన్న ఓడిపోయిన కలిపి ఓట్లు వచ్చాయి. రేపు ఎలక్షన్లో ఒక 3 కోట్ల మంది ఓటర్లు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. ఈ 3 కోట్ల మంది ఓటర్లు 2,000 చొప్పున ఓటు అమ్మారనుకోండి, ఈ పార్టీయో ఆ పార్టీయో 2 పార్టీలో ఓటు అమ్మితే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని 5 సంవత్సరాల పాటు వాళ్ళ తరఫున వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టడానికి అధికారం ఇచ్చేస్తున్నారు. ఏ రేటుకి ఇస్తున్నారు? 5 ఏళ్ళు అంటే 1,825 రోజులు. 2,000 1,825 రోజులు ఎట్టి భాగిస్తే ₹9 పడుతుంది రోజుకి. 9 పైసలు జిఎస్టీ అనుకోండి,
రూపాయికి అమ్మేస్తున్నారు రోజుకి. రూపాయి ముష్టివాడికి వేస్తే తీసుకోవట్లేదు ఈవేళ. ఎగాదిగా చూస్తున్నాడు, వీడి దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చిందిరా రూపాయి కాస. మళ్ళీ రూపాయికి కొంటున్నారు. పోన్లే బాబు ఆ రూపాయి అయినా ఇచ్చాడు, ఏముంది నేను ఇచ్చేది ఏముంది, నా దగ్గర ఏం తీసుకుంటుంది గవర్నమెంట్ అంటే. యావరేజ్ లెక్క కట్టాను, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ సంవత్సరం అట్ల బడ్జెట్ 5 సంవత్సరాలకి 9,55,000 కోట్ల రూపాయలు ఈ 3 కోట్ల ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఖర్చు పెట్టబోతున్నారు. అంటే రోజుకి 23 రూపాయల 80 పైసలు ఒక్కొక్క ఓటర్కి సంబంధించిన 523 రూపాయల 80 పైసలు ఖర్చు పెట్టడానికి రైతు రూపాయి ఇచ్చి కొనుక్కుంటున్నారు. సేల్స్ ట్యాక్స్ ద్వారా కానీ సినిమా చూసినా, సారా తాగినా, బస్ ఎక్కినా, టిఫిన్ తిన్నా, బియ్యం కొనుక్కున్నా, పప్పులు కొనుక్కున్నా, ఉప్పు కొనుక్కున్నా, పేదవాళ్ళు బతికేటువంటిది ఏది కొనుక్కున్నా సరే దాని మీద కట్టే ట్యాక్స్ లోన్ 65,535 కోట్లు. దీన్ని 3 కోట్ల మందికి స్ప్రెడ్ చేస్తే, ఫోన్ మాట్లాడినా అన్నిటికీ ట్యాక్స్ లేనిది లేదు, ఇంకా గాలికి లేదంతే, నీరుకు కూడా ఉంది. వీళ్ళది లెక్కేస్తే రోజుకి 59 రూపాయల 84 పైసలు ఆయన యావరేజ్ ప్రతి మనిషి ట్యాక్స్ కడుతున్నాడు. సేల్స్ ట్యాక్స్, ఇక భూములు అమ్మితే ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్సులు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. డైరెక్ట్గా బజార్లో సామాను కొంటే కట్టే ట్యాక్స్ ఆయన యావరేజ్ పెర్ హెడ్ 59 రూపాయల 84 పైసలు అయింది. ఇది పోయిన సంవత్సరం కట్టిన దానికన్నా 11 రూపాయల 70 పైసలు ఎక్కువ. పోయిన సంవత్సరం మనం కట్టింది 47 రూపాయలే, ఈ సంవత్సరం 59కి పెరిగింది. ఇది మీ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి, మీరు ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ తోటి ఒక 5 నిమిషాలు టైం అయిందా, ఈ అధికారాన్ని కొనుక్కోవడం కోసం మీకు 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి రేపు ఎలక్షన్కి వస్తున్నారు. ఆ 20 కోట్లు ముందు రికవర్ చేసుకుంటాడా? ఆనెస్ట్ వాడు, చాలా గొప్పవాడు, అత్యుత్తముడైతే ఆ 20 కోట్లు రికవర్ చేసుకుని ఆగిపోవచ్చు. 20 కోట్లు రికవర్ చేసుకోవడానికి పెట్టకుండా కేవలం ప్రజాసేవ కోసం 2,000 ఇచ్చేవాడు ఏమన్నా చూసాం మనం? ఇవన్నీ జరుగుతాయండి, ఏదో చెప్తున్నాడు అరుణ్ కుమార్ అనుకోకండి. రాత్రి ట్రైన్ ఎక్కితే పొద్దున కేరళలో దిగచ్చు. కేరళ రాష్ట్రం వెళ్ళి చూడండి, కేరళలో 0 కరప్షన్. ముఖ్యమంత్రి ఉమన్ చాందీ మీద ముఖ్యమంత్రి 70 లక్షల రూపాయలు ఎలిగేషన్లు వస్తే వారం రోజులు స్టేట్ అంతా బంద్, ఫైరింగ్, ముఖ్యమంత్రి దిగిపోవాల్సి వచ్చింది నెక్స్ట్ ఎలక్షన్లో. ఇక్కడ ఎవడన్నా 70 లక్షల ఆరోపణ కౌన్సిలర్ మీద చేస్తే సిగ్గుపడతాడు. ఏంటైనా పరువు తీసావు, నేను అంత కక్కుర్తిగల్లా కనిపిస్తున్నాను నీకు? పోనీ దాన్ని ఏదో 70 కోట్లన్నా చేయలేకపోయావా? ఏంటి తేడా? పోనీ ఎక్కడో మనం అదేదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జపాన్ పంపిస్తున్నట్టు ఉద్యమం ఎలా ఉందో చూసినామని, మనం ఏం జపానో అమెరికావో ఏదో దేశం చెప్పట్లా, మన పక్కన ఉన్న రాష్ట్రం ఎందుకు అలా ఉంది, మన రాష్ట్రం ఎందుకు ఇలా తగలడింది? దీనికి సొల్యూషన్ రేపు ఏదైనా మన రాష్ట్రాన్ని స్పెషల్ కేటగిరీ కాదు, ఏది రావాలన్నా ఇక నెక్స్ట్ చెప్తున్నాను, ఏమీ ఎవరు వెళ్ళి సార్ మాకు అక్కడ బ్రిడ్జి కావాలండి అనగానే వాళ్ళు అడుగుతారా, బ్రిడ్జి కాంట్రాక్టర్ నువ్వా, ఎంత నీ పర్సంటేజ్ ఏంటి అదో గొడవ, ఇంకో బ్రిడ్జి ఏదో చూసుకో చిన్నది, అందులో ఎక్కువ 50% తీసుకో. ఎందుకంటే అందరికీ తెలిసిపోతుంది వీళ్ళు బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి వచ్చారు, వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఆ డబ్బు సంపాదించుకోవడం. ఏంటి వీళ్ళు చేసే గొడవ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గొడవ అంతా కూడా దీనికోసమే. రేపు ఎలక్షన్ మళ్ళీ నగ్గాలి, ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది. ఇందులో మనం అందరం కూడా భాగస్వాములు అయిపోయాం. నేను మొన్నటిదాకా నాకు కోర్టులు కూడా మేనేజ్ చేస్తారండి, చంద్రబాబు నాయుడు గారు చెప్తే జడ్జీలు వాళ్ళు ఏం చెప్తే చేస్తారండి ఒక తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటరో గవర్నమెంట్ ప్లేటరో చెప్తే నేను చాలా తప్పుగా మాట్లాడుతున్నాడా?
కోర్టులు పొలిటీషియన్ చెప్తే వింటాయా? నేను ఆశ్చర్యపోయాను. ఓకే, ఈ పొలిటీషియన్కి ఆ జడ్జికి ఉన్న సంబంధాన్ని బట్టి ఒక టైం ఇవ్వచ్చు, ఒక 3 నెలలు ఆలస్యం చేయొచ్చు. ఏదైనా కేసులో అటు ఇటుగా ఉన్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ తనకి ఉపకారం చేసిన వాడికి ఇవ్వచ్చు. వాళ్ళు మనుషులే కదా అనుకున్నాను తప్ప, మొన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో డైరెక్ట్గా ప్రకటించాడు. నేను విని ఆశ్చర్యపోయాను. అసెంబ్లీలో చెప్పాడు ఆయన, విజయసాయి రెడ్డి అలా వెళ్ళి ప్రధానమంత్రి ఆఫీస్లో కలిసి వచ్చాడు. మధ్యాహ్నానికల్లా ట్రిబ్యునల్ వాళ్ళు 30 కోట్లు 20 కోట్లు ఏదో ఫిగర్ చెప్పాడు. మధ్యాహ్నానికల్లా రిలీజ్ ఆర్డర్స్ వచ్చాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన ట్రిబ్యునల్ విజయసాయి రెడ్డి ప్రధానమంత్రి ఆఫీస్లోకి వెళ్ళి రాగానే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 20 కోట్లు 30 కోట్లు రిలీజ్ చేసింది. ఇది ఒక ముఖ్యమంత్రి ఒక అసెంబ్లీలో ఒక ప్రధానమంత్రి మీద చేసినటువంటి ఆరోపణ. ఇది నిజమైతే అసలు ఏముందండి? అసలు ఈ కోర్టులు ఎందుకు నల్ల కోట్లు ఎత్తు మీ కూర్చోవడం, మిలార్డ్ అని పిలవడం, యువర్ ఆనర్ అని పిలవడం. పొలిటీషియన్ ఫోన్ చేసి చెప్తే, ప్రధానమంత్రి చెప్తే కేసు అయిపోతుంటే ఇది నేను నువ్వు పక్కన చెప్పుకోవాలి. ఎందుకంటే కంటెంప్ట్ అట్రాక్ట్ అవుతుంది. బాబాయ్ జడ్జి గారు గట్టిగా అనకాయ బాబు, జడ్జి గారికి తెలిసిందంటే నేను తీసుకెళ్ళి లోపలేస్తారని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ స్పీచ్లో చెప్పాడు. ఏదో మీతో ఇష్టాగోష్ఠి కాదు, చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యం దేశ రాజ్యాంగం పడుతున్నాయి. దీనికి సమాధానం రాజులంటే ఓటర్లు. మీరు చెప్పినట్టుగా పరిపాలకులు వినాలి, కానీ పరిపాలకులను చూసి ప్రజలు గడగడ వణికిపోయే పరిస్థితి రాకూడదు. ఈవేళ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే బ్యాంకులో డబ్బులు వేసుకోవడానికి భయపడే పరిస్థితి వచ్చింది. మొన్న ఒక కేంద్ర మంత్రి గారు అంటాడు, 2000 రూపాయల నోట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో దాచేశారు, పొలిటీషియన్స్ దాచేశారు, రేపు ఎలక్షన్ వస్తుంది కదా అందుకని చెప్పి అక్కడ దొరకట్లేదండి అని. ఇంతకన్నా నీచమైనటువంటిది మనని ఎంత నీచంగా చూస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో బ్యాంకుల్లో డబ్బులు లేవేంటాయా అంటే రేపు ప్రజలకు ఇవ్వటం కోసం పొలిటీషియన్స్ అంతా తీసుకుని దాచేశారని ఒక మంత్రి గారు అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో పోతున్నాం. దీనికి ఎక్కడ ఈ సమస్యకి సెటిల్మెంట్ అంటే, ఎవళ్ళైతే చదువుకున్న వాళ్ళం, మనం కొంచెం బెటర్ లివింగ్ పీపుల్, మనకు కొంత కమిట్మెంట్ ఉంది, ఈ దేశం పట్ల ఆబ్లిగేషన్ ఉంది మనకి అని భావించే ప్రతి ఒక్కడు కూడా డబ్బు తీసుకోవద్దు అని చెప్పకండి. పేదరికంలో ఉన్నవాళ్ళు డబ్బు తీసుకోకుండా ఉండలేరు. ఆ డబ్బు మీదే అని చెప్పండి. మీ దగ్గర నుంచి దోపిడీ చేసిన డబ్బులో మీ దగ్గర రోజుకి 58 రూపాయలు తినేస్తూ 1 రూపాయి మీకు వదులుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇచ్చిన వాడికి ఓటేయకండి. వాడు ఎవడైనా సరే, మీకు ఎవడో అందరూ డబ్బులు ఇచ్చేస్తే ఏం చేయాలంటే అందుకే మీకోసమే పెట్టారు నోటా అని. ఏం తప్పు లేదు. ఒక దుర్మార్గుడి చేతిలో అధికారం ఇచ్చే కన్నా, డైరెక్ట్గా నేను వ్యాపారం చేసుకుంటాననే వాడికి అధికారం ఇచ్చే కన్నా, నాకు వీళ్ళు ఎవరి మీద లేదు, ఓటు వృధా అయిపోతుంది అనుకోకండి. మీరు దుర్మార్గుల్ని కొరడాతో కొట్టినట్టు ఇది. ఎక్కడ పోతున్నాం? ఎవరైనా మళ్ళీ అడుగుతారని మీకు ఏమైనా నమ్మకం ఉందా? రేపు కొత్త ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ అడుగుతారని ఎవరికైనా నమ్మకం ఉందా? పవన్ కళ్యాణే కాదు, కమ్యూనిస్టులు అయినా సరే, ఓటుకి డబ్బు ఇచ్చిన వాడు ఎవడైనా సరే ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా సరే వాడికి మనం విశ్వాసంగా ఉండాలి. లేకపోతే భగవంతుడు క్షమించడు అని అనుకోకండి. వాడికి ఓటేస్తే భగవంతుడు క్షమించడం. ఒక దుర్మార్గుడైన వ్యక్తి క్లియర్గా పట్టుకొచ్చి మనకి డబ్బులు ఇచ్చి రేపు నుంచి వ్యాపారం వేళ ఏంటండి, ఇసుక ఏంటి మన కళ్ళ ఎదురుకుండా జరుగుతుంది? ఇసుక ఉచితంగా ఇస్తున్నారా? ఎవడో నోరెత్తలేకపోతున్నామే. ఈ రేటు అమ్మినప్పుడు ఎప్పుడైనా ఉందా? ఇసుక పాటలు పాడుకుని అమ్మినప్పుడు ఈవేళ ఉన్న ఇసుక రేటు ఎప్పుడైనా ఉందా?
ఉచితంగా ఇస్తున్నారు మనకి. పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలు బట్టి ఇప్పుడు మీరు ఈ మాట కూడా మీరు ఏదంతా ఆవేశంగా చెప్తున్నారో ఇలా ఓటుకి నోటు ఇవ్వకుండా నువ్వు ఎన్నికలు చెప్పి మీ క్యాండిడేట్లు బట్టి నెగ్గితే నెగ్గుదారు ఓడిపోతే ఓడిపోతారని మీరు చెప్తే వెంటాడని మీరు అనుకుంటారా? నేను ఎందుకు చెప్పాలా అసలు? మీరు చెప్పండి, మిమ్మల్ని పిలిచాడు కదా, ఆ బాధ్యత నన్ను ఎందుకు విను ఒక మాట, కృష్ణకుమార్ ఇప్పుడు నువ్వు తీసుకోకు రేపు 2000 అంటే నువ్వు నీకు ఎలా కనబడుతున్నాడా? నీ కళ్ళకే నేను 2000 తీసుకునే వాళ్ళ కనబడుతున్నాడా అంటావా నువ్వా? నేను ఇప్పుడు చెప్పింది ఏ ఒక్కడు ఒప్పుకోడు. చిచ్చి డబ్బా మేమా? మా పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పలేదు మీకు డబ్బు ఇవ్వాలంటే నేను అవినీతి చేయాలి, నేను చేయను అని నంద్యాలలో చెప్పాను లేదా? ఎవడో ఇది ప్రజల్లో రావాలని కోరేం తప్ప పొలిటీషియన్ని మార్చమని కోరలే. పొలిటీషియన్ అన్నవాడు ప్రజలు మారితే మారతాడు. మీ కేరళ ఉదాహరణ. ఏ పార్టీ అయినా అంటే నోటా కోటేమన్నాక అన్ని పార్టీలు ఇచ్చేస్తే ఏంటయ్యా అంటే నోటాకేం. మీలో నేను జనసేనకు అనుకూలం అనేటువంటిది ఒకటి బలంగా పడింది, తప్పులేదు. ఎందుకంటే 2 మీటింగ్లు ఆయన పిలిచాడు, నేను వెళ్ళాను. నన్ను ఇంకెవరో పిలవలేదు. వైఎస్ఆర్సీపీ రావుత్ సూర్యప్రకాశ్రావు కూర్చున్నాడు, ఫోన్ చేశాడు, నేను నిరాహార దీక్షలో కూర్చున్నాను, వెళ్ళాను అక్కడికి. జక్కంపూడి గణేష్ నిరాహార దీక్షలో కూర్చున్నాడు, నాకు ఫోన్ చేశాడు, నేను నిరాహార దీక్షలో కూర్చున్నాను వస్తావా అని. ఎందుకు రాను? కాదు నువ్వు ఏదో నాకు ఒంట్లో బాగోలేదు కొంచెం డాక్టర్ రోజు లంకణం పెట్టమన్నాడు కూర్చున్నానంటే వెళ్ళానో అది వేరే విషయం. ఈ కాజ్ ఏంటి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఆ రోజున ఉద్యమం చేస్తే అరెస్ట్ అయిన 26 మందిలో మేము 26 మంది వాళ్ళు కూర్చుంటున్నాం, నువ్వు వస్తావా అని అడిగాడు. డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ జెండాలు పెట్టుకుని 2 కూర్చున్నారు, వెళ్ళాను లేదా? ఏమండి ఖచ్చితంగా వెళ్తాను, అనేక సార్లు చెప్పాను. టీడీపీ వాళ్ళు నన్ను పిలిస్తే నేను వెళ్తే టీడీపీ వాడు ఎవడో ఉన్నాడు అక్కడ, అందుకు నన్ను పిలవరు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఇది వచ్చేసింది, వాళ్ళకి ఎందుకో వీడు మనకు వ్యతిరేకమని. నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడింది లేదు. ప్రభుత్వం చేసిన తప్పులు ఏమైనా బయట పెట్టాను తప్ప చంద్రబాబు డబ్బు తీసుకెళ్ళి సింగపూర్లో దాచుకున్నాడని నేను ఎప్పుడైనా అన్నానా? దుబాయ్లో లేకపోతే అతని కొడుకు దగ్గర శేఖర్ రెడ్డికి సంబంధం ఉందని నేను ఎప్పుడైనా అన్నానా? నేను వ్యక్తిగతంగా నువ్వు లంచగొండి డబ్బులు దాచేస్తున్నావు అని అన్నా. పోలవరంలో అవినీతి జరుగుతుంది, పట్టిసీమలో అవినీతి జరుగుతుంది, అవి బయట పెట్టాం. దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళనే అంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. దానికి నేనేం చేస్తాను? తెలుగుదేశం పిలిస్తే నేను వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావు? ఢిల్లీ వెళ్తే ఒక పొద్దున తెలుగుదేశం వాళ్ళ ఇంట్లో భోజనం, సాయంత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంట్లో భోజనం. ఎవడు పిలిస్తే వాళ్ళు వెళ్తాం. వైఎస్ఆర్సీపీ వాడైతే బహిరంగంగానే పిలుస్తాడు, తెలుగుదేశం వాడు సీక్రెట్గా చెవులో చెప్తాడు భోజనానికి వస్తావా అని. ఏం చేస్తాం? అది అయినా వెళ్తాం, ఫ్రెండ్సే కదా. కాకిది ఒక విచిత్రంగా దేశం ఎట్టుపోతోంది అన్నదానికి ఉదాహరణ. మనం ఎప్పటి నుంచే కాగు రామ్మోహన్ ఎమ్మెల్యే అవ్వకముందు బోఫోర్స్ అయినప్పటి నుంచి కాగ్ అనేది ప్రజలందరికీ తెలిసింది. అప్పటి నుంచి ప్రతి కాగ్కి నేను ప్రెస్ మీట్ పెడుతున్నా. ఇంతమంది రాకపోయినా లోకల్ పేపర్లన్నీ రాసేవాళ్ళు కాగ్ మీద. మనది ఒక పెద్ద అబ్జర్వేషన్ వ్యవహారం కింద నడిచేది. ఈవేళ ఏం చేశారు తెలుసా? కాగ్లో 6 బుక్కులు ఉంటాయి. ఒక బుక్కు సోషల్ వెల్ఫేర్కి ఏం ఖర్చు పెట్టారు, ఓ బుక్కు మామూలు జీతాలు ఎలా ఇచ్చారు, ఎలా పెంచారు వ్యవహారం, ఇంకో బుక్కు అగ్రికల్చరల్ మీద ఎలా చేశారు. అందులో మెయిన్ బుక్ ఏంటంటే ఎకనామిక్ రిపోర్ట్. అందులోనే పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ రిపోర్ట్లు తయారు చేసి కాగోళ్ళు పట్టుకొచ్చి ప్రభుత్వానికి ఇస్తారు. ప్రభుత్వం పట్టుకొచ్చి అసెంబ్లీ ముందు పెడుతుంది. దాన్నే ఓపెన్ చేయడం అంటారు. కాగ్ ఓపెన్ చేశారండి అని నాలాంటి వాళ్ళు ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటారు. ఈసారి ఏం చేశారంటే ప్రభుత్వానికి కాగ్ వారు ఇచ్చారు, అందులోంచి ఎకనామిక్ రిపోర్ట్ అన్న తీసి పక్కన పెట్టి మిగతావి మాత్రమే టేబుల్ చేశారు. ఇంతకన్నా దారుణం ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటుందా? కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వాడు ఇచ్చిన రిపోర్ట్ని అసెంబ్లీ ముందు పెడితే పెడతాం, లేతలేదు. ఏంటా పెట్టలేదు, ఏం మాట్లాడతాం? ఇంకా లాస్ట్ ఇయర్ అసెంబ్లీ ముందు టేబుల్ చేయవలసిన కాగ్ రిపోర్టే టేబుల్ చేయలే. పైపచ్చి ఏముందండి కాగ్ ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. బఫర్స్ వచ్చి రాజీవ్ గాంధీ ఎందుకు పోయాడండి, 2G వచ్చి మన్మోహన్ సింగ్ ఎందుకు పోయాడండి, లల్లు యాదవ్ ఎందుకంటే జైల్లో ఉన్నాడు. ఆడిటరు వాడు వచ్చి ఆడిట్ చేస్తాడు. ఆడిట్లో ఏమేమి తప్పులుగా భావిస్తాడో అవి గవర్నమెంట్ని అడుగుతాడు, ఇది ఎలా రాసావేంటని. గవర్నమెంట్ రిప్లై ఇస్తుంది, బాబు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, అది విజయవాడ నుంచి రాజమండ్రి 200 కిలోమీటర్ల ప్రయాణానికి 200 రూపాయలు రాసి, రాజమండ్రి నుంచి అమలాపురం 70 కిలోమీటర్లకి 2000 రాశాడు.
ఇది లెక్క తప్పు అని చెప్పి డిపార్ట్మెంట్కి పంపుతాడు. పంపితే వాళ్ళు రిప్లై ఇస్తారు. విజయవాడ నుంచి రాజమండ్రికి రైలు ఉంది, రైల్లో వచ్చినందుకు రైలు టికెట్ 200 రూపాయలు అయింది. రాజమండ్రి నుంచి అమలాపురానికి రైలు లేదు, వీడు క్లాస్ 1 ఆఫీసర్ కాబట్టి ట్యాక్సీ వాడుకోవచ్చు, 2000 బిల్లు పెట్టాం అని పంపుతారు. ఓకే అగ్రీడ్ అని తీసేస్తారు. తీసేసి రిపోర్ట్ తయారు చేస్తారు. కాగ్ రిపోర్ట్లో వచ్చినవన్నీ ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణలకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంగీకరించలేదన్నమాట. అది తీసుకొచ్చి ప్రజల ముందు పెడతారు. పెట్టిన తర్వాత పిఎస్సిలో డిస్కషన్ జరుగుతుంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తయారు చేసిన దానికి ఎప్పుడు కూడా చైర్మన్ అపోజిషన్ లీడరే ఉంటాడు. వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ మళ్ళీ అసెంబ్లీకి వస్తుంది. అసెంబ్లీలో మెజారిటీ ఉంటారు కాబట్టి పాస్ చేసేస్తారు. కానీ ఈ లోపల మొత్తం ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది ఏమి రిప్లై ఇచ్చారు ఏంటి. ఇప్పుడు ఈ మీడియా వచ్చాక ఇంకా స్పీడ్గా తెలుస్తుంది. అసలు ఎకనామిక్ రిపోర్ట్ పెట్టనే లేదు. ఏంటి చేసేది? 29 మంది చచ్చిపోయారు ఇక్కడ. ఒక హోంగార్డును కూడా ఎక్స్ప్లెనేషన్ అడగలే. సోమయాజులు కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఏమైంది? మీరు అందరూ కవర్ చేశారు కానీ 4 రోజులు అయిపోయింది. దాని సోమయాజులు గారికి అటెండ్ చేయలేదు, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ గవర్నమెంట్ని కౌంటర్ వేయమని మేము అడిగాం, కౌంటర్ వేయమన్నారు. వాళ్ళు వేసే పని లేదన్నారు, ఎవరు వేయలేదు. అయిపోయింది సోమయాజుల కమిషను. సంవత్సరం అయిపోతుంది. అడిగేవాడు ఎవడు మాట్లాడడానికి లేదు. మంజునాథ కమిషన్ వేశాడు కాపులది. మంజునాథ వేరే ఇచ్చట, వీళ్ళు వేరే ఇచ్చట. అక్కడ కూడా పెట్టేసి కొంతమందిని లాగేశాడు. లాగేసి మెంబర్లు అసలు కమిషన్ అన్న దానికి వాల్యూ లేకుండా చేశాడు. మంజునాథ్ రిజైన్ చేస్తాడు. ఏం చేస్తాడు? అతను ఇచ్చిన రిపోర్ట్ వేరు. ఎప్పుడైనా జరుగుతుందా ఇలాగా? అసలు కమిషన్ అంటే ఏంటి? మంజునాథే కమిషన్. అతను పక్కన ఉన్నవాళ్ళు అతనికి అసిస్ట్ చేయాలి. వాళ్ళు వ్యతిరేకం చేశారనుకోండి, ఒకవేళ వాళ్ళ అభిప్రాయం వీళ్ళ అభిప్రాయం పడలేదనుకోండి, డిసెంట్ రికార్డ్ చేస్తారు. మంజునాథ కమిషన్ రిపోర్ట్ అని రాసి కింద అవుట్ ఆఫ్ 9 మెంబర్స్ 5 మెంబర్స్ హ్యావ్ రిజిస్టర్డ్ దేర్ డిసెంట్, అంటే మెజారిటీ లేకుండా నేను రిపోర్ట్ ఇస్తున్నాను. ఇది ఆమోదించాలా వద్దా అన్నది అసెంబ్లీ. అసలు మంజునాథనే తీసి పక్కనెట్టి కింద వాళ్ళందరినీ పిలిచి మీరు రిపోర్ట్ ఇవ్వండి అని తీసుకుని ఎక్కడ వినలేదు. ఇది ఏదో పార్టీల్లోంచి లాగేయడం చూసాం కానీ కమిషన్లోంచి లాగేయడం ఏంటి? అతను వేసిన కమిషనే. ఓ కమిషన్ అలా పోతే సమాజ కమిషన్ ఎక్కడ పోయిందో కూడా తెలియదు. మనకు మామూలుగా కమిషన్ అంటే ఈ కమిషన్ అనుకుంటాం. ఇది ఆ కమిషన్ కాదు. నిజంగా జడ్జీలు వేసిన కమిషన్లు కూడా అడ్రస్ లేకుండా పోయాయి. ఏమంటే ఇప్పుడు ఎన్నికలకి 9 నెలల ముందు, మీరు రాకముందు చెప్పాను, 9 నెలల ముందు రాష్ట్రం అంతా ఆందోళనలు ప్రారంభం అవడం ఇది రెండోసారి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఏపీ భవన్లో కూర్చున్నాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు కూర్చున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటున్నాడు అక్కడ కూర్చుంటే నీకేమొస్తుందని. అప్పుడు చంద్రబాబు గారే కూర్చున్నాడు. అప్పుడు చంద్రబాబు పాదయాత్ర చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు. సీన్ అంతా అలా ఉందన్నమాట. అదే సినిమా మళ్ళీ రిపీట్ అవుతుంది. సరే, జనం ఎవరో ఒకరికి ఓటేయాలి, వేస్తారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మళ్ళీ 4 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారా? ఎందుకంటే మీకు ఇద్దరికీ కూడా ఇష్టం లేనటువంటి ప్రభుత్వాలే కేంద్రంలో వస్తాయి. థర్డ్ ఆల్టర్నేటివ్ అదే ఇప్పుడు చెప్పాలి. వీళ్ళు మీకు నాకు ఉన్నటువంటి ఇష్టాన్ని బట్టే నీ రాష్ట్రం నా కేంద్రం నడుస్తుంది అనుకుంటే అనవసరం. ఇది శుభ్రంగా రాజరికం, ఎవడో రాజుని పెట్టుకోండి. దీనికో రాజ్యాంగం, దీనికో పద్ధతి, రూల్స్. ఈ రాష్ట్రంలో బద్ధ శత్రువు వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు బెంగాల్లో 20 ఏళ్ళు పరిపాలించాడు జ్యోతిబాసు. ఎప్పుడైనా చెప్పాడా నన్ను చిన్న చూపు చూస్తుంది కేంద్రం అని? కేంద్రంలో ఎప్పుడైనా కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిందా? బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. ఎప్పుడైనా కమ్యూనిస్ట్ పార్టీని మమ్మల్ని చిన్న చూపు చూశారు అని అన్నాడా? సర్కారే కమిషన్ నువ్వు ఇంప్లిమెంట్ చేయట్లేదు అన్నాడు. ఇంకో స్టేట్ అండ్ సెంట్రల్ కమిషన్కి సంబంధించి మాకు రావాల్సింది రావట్లేదన్నాడు. అంతేగాని ఆ సెంటర్లో కూర్చున్నవాడు నాకు ఇష్టం లేదు. ఇప్పుడు అదేగా చెప్తున్నారు, మోడీకి కరుణ లేదు, మోడీకి దయ లేదు, మోడీకి ప్రేమ లేదు, మోడీకి పెళ్ళం లేదు, మోడీకి తల్లి లేదు అంటే అలాంటి వాడు ఎవడని వస్తే ఈ రాష్ట్రానికి అవుట్ అనమాట. ఇదే లెక్కండి. రూల్స్ ఉన్నాయి కదా, కాన్స్టిట్యూషన్ ఉంది కదా. అసలు ఎందుకు మీరు ఇన్నాళ్ళు నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, 18/2/2014 నాడు లోక్సభలో జరిగినటువంటి చర్చ మీద ఎందుకు తలుపులు మూసేశారు, ఎందుకు టెలికాస్ట్ ఆపేశారు అన్న దాని మీద ఒక్క నోటీస్ ఇవ్వండియా.
ఇలా నోటీసులు ఇచ్చినటువంటి ఉదంతాలు కూడా చెప్పాను. ఒక్క నోటీస్ ఇవ్వండి, చర్చ జరపండి. నా దగ్గర ఉన్న ఆధారాలు, ఆ రోజున సభలో ఉన్న వాళ్ళందరూ, సంతకాలు పెట్టిన వాళ్ళందరూ, ఏ పార్టీ వాళ్ళు సంతకాలు పెట్టారో ఉంది నా దగ్గర. ఆవేళ బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ, యూపీఏ కలిస్తే మెజార్టీ లేదు. నా దగ్గర 353 మెంబర్స్, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి, ఏ పార్టీకి చెందిన వాళ్ళు. ఆవేళ నిజంగా ఓటింగ్ జరిగితే బిల్లు పాస్ అవ్వదు. ఇది ఒక్కసారి చర్చకు పెట్టండి అయ్యా అని టీడీపీని అడిగా, వైసీపీని అడిగా, బుర్ర నెత్తి నోరు బతుకు చివరి పిచ్చాడిని చూసినట్టు చూడటం మొదలెట్టారు. ఇంత అన్యాయం జరిగిపోతే దాని గురించి చర్చించడానికి కూడా ఎవరు సిద్ధంగా లేకపోతే, మొన్న కోర్టులో వేసాం. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళగానే ఏదో ఆశ. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళాడు ఇదే పని మీద, ఎన్డీఏ తోటి గొడవ పెట్టుకుని. వెంటనే ఎస్ఎంఎస్లు ఇచ్చాను వాళ్ళ పార్టీ ఎంపీలకి. వెంటనే ఏమని ఇచ్చాను ఎస్ఎంఎస్లు, బాబు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వస్తున్నాడు కదా, ఒక్కసారి ఆయనతో ఒక మాట చెప్పి, ప్లీజ్ ఆస్క్ ఆనరబుల్ సీఎం అండ్ ఫైల్ కౌంటర్ ఇన్ మై రిట్ ఛాలెంజింగ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఉండవల్లి అరుణ్ కుమార్ 3 ఏప్రిల్ 2018 నాడు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఏమో, దయదలుస్తాడేమో. మనం వేసిన దాంట్లో కౌంటర్ అయ్యిండ్రా అని అన్నాడంటే కౌంటర్లో నిజాలే వస్తాయి. ఎందుకు కౌంటర్ వేయడానికి కూడా ఇష్టపట్లే. కౌంటర్ ఏది మీ ఇష్టం వచ్చినట్టే ఇచ్చి కౌంటర్, నాకు అనుకూలంగా కౌంటర్ వేయమంటలే. అసలు కౌంటర్ వేయరు, కేంద్ర ప్రభుత్వం వేయదు, రాష్ట్ర ప్రభుత్వం వేయదు. ఈ పరిస్థితుల్లో నేను ఎందుకంటే ఈవేళ ఇంత ఆవేదన పడుతుంది. టీవీ చూస్తుంటే మొత్తం అందరూ రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ప్రజలందరినీ రమ్మని, మళ్ళీ ప్రజలందరూ వచ్చి మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీ తిరిగి మళ్ళీ ఎలక్షన్లు వచ్చి, ఎలక్షన్లకు మళ్ళీ క్యాష్, తర్వాత మళ్ళీ నెగ్గుతారు, మళ్ళీ అయిపోయింది. వాళ్ళు సరిగ్గా చేయలేదని వీళ్ళు సరిగ్గా చేయలేదని వాళ్ళు. ఏ రకంగా మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించబోతున్నారో రేపు ఎన్నికల్లో నిలబడబోయేటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రజలకి తెలియజేయాలి. మా స్ట్రాటజీ ఇది. రేపు నిజంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వమే అక్కడ వచ్చింది. బీహార్ వాడు ఒప్పుకుంటాడా? ఒరిస్సా వాడు ఒప్పుకుంటాడా? 18,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చిన రాష్ట్రానికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటే ఒప్పుకుంటారా? ఎలా ఒప్పిస్తారు? ఏం చెప్పి ఒప్పిస్తారు? మన జీడిపి చూస్తే కరెంట్ జీడిపి 2017-18 ఆంధ్రప్రదేశ్ జీడిపి పెర్ క్యాపిటల్ జీడిపి చూస్తే 1,42,054 రూపాయలు వచ్చింది. నేషనల్ యావరేజీ 1,12,764 రూపాయలు వచ్చింది. నేషనల్ యావరేజ్ కన్నా 30,000 రూపాయలు ప్రతి ఏటా ఎక్కువ సంపాదిస్తున్నటువంటి రాష్ట్రానికి ఏం చెప్పి తీసుకుంటారు? ఏమిటి మీరు వినిపించబోయే వాదన? నా ఉద్దేశంలో ఒకే ఒక వాదన ఉంది. పార్లమెంటే భ్రష్టు పట్టేస్తుంది. బిల్లు పాస్ అవ్వకుండా పాస్ అయిందని చెప్పి మీరు చేసిన ద్రోహానికి పెనాల్టీ కట్టండి. అన్ని పార్టీలు కలిసి చేశాయి. ఆవేళ లోపల ఉన్న అన్ని పార్టీలు దానికి భాగస్వామ్యమే. ఈ 4 ఏళ్లలోనే అది రైజ్ చేయవలసింది. 4 ఏళ్ళలో రైజ్ చేయలే. రేపు ఎలా వస్తుందో వాతావరణం ఎవరికి తెలియదు. ఈ జనం ఇంతేరా, ఈసారి 2,000 ఇద్దాం, కృష్ణకుమార్ చెప్పినట్టు 5,000 ఇద్దాం, ఈసారి ఎవరి కోసం వేస్తారు అనే పద్ధతిలోనే నడుస్తుంటే ఇదంతా కంఠశోష అన్నమాట. ఎక్కడ కూడా ఏ మార్పు ఉండదు. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇలాగే ఉంటాయి. అక్కడ చంద్రబాబు బదులు జగన్మోహన్ రెడ్డి రావచ్చు, మోడీ బదులు ఇంకోళ్ళు ఎవరో రావచ్చు. ఎవడొచ్చినా ఇక్కడ జరిగేది ఏముండదు. ఏదైనా జరగాలంటే ఒకే ఒక మార్గం, జనాలకి తెలివి వచ్చింది రోయ్ అనే భయం పొలిటీషియన్కి కలిగిందా? జనం మోసం చేస్తే ఓడిస్తారు. అదే కేరళలో కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టుల కన్నా ఆనెస్ట్, కమ్యూనిస్టుల కన్నా సింపుల్ లివింగ్. ఉమెన్ చాందీ అనేవాడు సంచెట్టు తిరుగుతాడు. అంతకుముందు ముఖ్యమంత్రి యాంటోనీ అన్నవాడు రిజైన్ చేసి బయటకు వచ్చి సిటీ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు కాంగ్రెసే, మేము కాంగ్రెసే. అక్కడ అలా ఎందుకు ఉండవలసి వచ్చిందంటే కమ్యూనిస్టులు ఫేస్ చేయాలంటే ఆనెస్ట్గా ఉండక తప్పని పరిస్థితి వచ్చింది.
ఎక్కడ కూడా ప్రజలు ఆనెస్ట్గా ఉన్నవాడికి ఓటేస్తారు, డబ్బిచ్చినవాడికి కాదు అనేటువంటి ఆలోచన కానీ రాజకీయ నాయకుల్లో వచ్చిందా? అందరూ ఆనెస్ట్ అయిపోతారు. డబ్బు సంపాదించడానికి ఎవడో రాజకీయాల్లోకి రాడు. రాజకీయాల్లో నిలబడడానికి డబ్బు సంపాదించడం తప్ప వేరే మార్గం లేదనేటువంటి ఒక ఫెయిలరు మనమే ఇస్తున్నాం, ప్రజలే ఇస్తున్నాం. ఇదో క్యాంపెయిన్ తీసుకుని ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పి డబ్బు తీసుకోవడం తప్పురా అని చెప్పారా? ఎవడో ఒప్పుకోడు, ఎందుకంటే పేదరికంలో ఉన్నారు. ఇచ్చిన వాడిని నిన్ను రూపాయి కొందాం అనుకున్న వాడికి బుద్ధి చెప్పాలంటే వాడికి మాత్రం ఓటేకు. ఏమంటే ఏదైనా చేస్తారని ఒకసారి జనం అనవసరం అనుకున్నాక ఆ డబ్బు ఇచ్చుకుందాం, ఎవడిస్తాడు ఓటేసేద్దాం, ఇద్దరు ఇస్తే ఇద్దరిలో ఎవడు మంచాడో వాడికి వేద్దాం అనేటువంటి పద్ధతిలోకి వచ్చేసాక రిజల్ట్ తర్వాత ఎవడు పట్టించుకుంటున్నాడు? నిజంగా రాజమండ్రి చరిత్రలో నేను ఎప్పుడూ చూడలా ఇంత బహిరంగంగా ప్రభుత్వం ఉచితం అని ప్రకటించిన ఇసుక 10,000 రూపాయలు అమ్ముతుంటే మీరు అడిగారా, నేను అడిగానా? అందరం వేయించుకుంటున్నాం ఇసుక. అడిగితే ఓ చోటేమో ఎంఆర్ఓలో డిఆర్ఓలో 2 పీకారు, ఇంకో చోట ట్రాక్టర్తో గుద్దించి చంపేశారు. అక్కడ ఎవరు అడుగుతున్నారు? అదే చేంజ్, అదే వాటాలు అడుగుతున్నారు. సరే, ఏదైనప్పటికీ మన కళ్ళు ఎదురకుండా ఏం జరిగినా మనకి స్పందన లేదనడానికి ఈ ఇసుక కన్నా అదే ఇసుక అమ్మకం అనుకోండి, అమ్మ రేట్ ఎక్కువ అమ్మేస్తున్నాడండి అనుకోవచ్చు. ఫ్రీ దానికి ఇంత రేట్ అంటే ఇంతకన్నా మోసమే ఉంటుందండి. పోనీ లారీ వాళ్ళందరూ యూనియన్ అయిపోయారండి, లారీ వాళ్ళందరూ రేటు పెంచేసి వాళ్ళ డ్రైవర్లందరూ కూడా లారీలు కొనేసుకుంటున్నారు, డ్రైవర్లందరూ పెద్ద పెద్ద ఇళ్ళు కట్టేసుకుంటున్నారు. అక్కడ గోదావరి మధ్యలోంచి ఇసుక తవ్వేవాడికి రోజుకి 2,000 అండి. చూడండి అలా అయిపోయిందంటే సంతోషించవచ్చు, పోలేరా బాగుపడుతున్నారు. ఉచితం పేరు చెప్పి కూలి పని చేసేవాడు, డ్రైవింగ్ చేసేవాడు నిన్న రూపాయి సంపాదించేవాడు వేళ 5 రూపాయలు సంపాదిస్తున్నాడు, పోలే అనుకోవచ్చు. ఎవడు సంపాదిస్తున్నాడు? ఆ సంపాదించేవాడి దగ్గరికి వెళ్ళి అడగండి మీరు, ఏమైనా నీకు ఇంత బ్యాడ్ వచ్చేసిందంటే మొన్న ఎలక్షన్కి ఎంత అయింది అనుకున్నావా, రేపు ఎంత అవుతుంది అనుకున్నావు, నీకే ఏమైనా చెప్తావు. ఇదే మాట చెప్తున్నారు. అపోజిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అల్లరి చేయండి మీరు అంటే వీళ్ళ వాటాలకు వచ్చేస్తుందట. ఏ వాతావరణం అందరూ ఎదురకుండా దోపిడీని మనం అందరం అంగీకరించాం. నేను ఇంకా పెద్దవాటిలో పోలవరం పట్టిసీమలోకి వెళ్ళడం కళ్ళ ఎదురకుండా కనబడుతుందో ఇసుక. ఏం చేస్తున్నాం దీనికి సొల్యూషను? దీని సొల్యూషను ఇప్పటి నుంచి మొదలెడితే ఈ ఎలక్షనో నెక్స్ట్ ఎలక్షన్కో జనం అన్నవాళ్ళు అటెన్షన్లోకి వచ్చారా? గ్రామ సభ పెట్టాలని నిన్నే చూస్తుంటే దేశాయ్ గారు చెప్పాడు, సంవత్సరానికి 4 సార్లు ప్రతి గ్రామంలోనూ గ్రామ సభ పెట్టాలట. నాకే తెలియదు, నేను 10 ఏళ్ళు ఎంపీ చేసిన వాడికి. ప్రతి గ్రామంలో గ్రామ సభ కాన్స్టిట్యూషనల్లో. ఇదేంట్రా అని ఒక గ్రామాన్ని చూస్తే జరిగాయి. ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జరగాలో కూడా ఫ్రేమ్ చేసి ఉంచారు. అక్కడ జరుగుతున్నాయి గ్రామ సభలో, మనకే తెలియదు, గ్రామంలో వాళ్ళకి తెలియదు. ఏమండి గ్రామ సభలు చెప్తున్నాను కదా, గ్రామ సభలోనేమి కాన్స్టిట్యూషనల్ అనుకోవాలి. నేను ఎప్పుడో పోలవరం దగ్గర పట్టిసీమ దగ్గర వెళ్ళి అక్కడ భూములు ఆక్యుపై చేస్తున్నప్పుడు అప్పుడు గ్రామ సభలు పెట్టాలనేది మ్యాండేటరీ అనుకున్నా. కానీ 74 సవరణలో క్లియర్గా ఏం పెట్టారంటే ఓన్లీ సర్పంచుల నుంచి మండల ఎంపీటీసీలు జడ్పీటీసీలే కాకుండా సంవత్సరంలో 4 సార్లు డేట్లు కూడా చెప్పారు. ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో ఆ గ్రామంలో సభ జరిగి ఆ గ్రామంలో జనం ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా రికార్డ్ చేయాలి. ఆ చేసిన దాని మీదే ఆ సర్పంచ్ వాడి గ్రామ మీటింగ్లో చర్చించాలి. జనం పట్టించుకోవట్లేదు, పొలిటీషియన్స్ మేము పట్టించుకోవట్లేదు. ఎవడెళ్తాడండి గ్రామ సభకి? ఎంత ఇస్తారు సభకి రావాలంటే ఎంత ఇస్తున్నారు చెప్పండి. దీని మీద మళ్ళీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. అంతా కూడా మొత్తం పవర్ చేతిలో పెట్టుకోవడం కోసం ఓటుకి 2,000 అన్నది ఇచ్చేసాం కాబట్టి 5 ఏళ్ళు నోరెత్తడానికి వీల్లేదు అనే పద్ధతిలో ఏదైతే జరుగుతుందో దాంట్లోంచి విముక్తి రాకపోతే రేపు ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి. వినివ్వండి, నాకు అంత ఆశావాదిని కాదు, చూస్తాను రేపు నువ్వు ఎలా చేస్తావు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు బాగా ఉన్నటువంటి ఫ్లాట్స్లో వాళ్ళకి కూడా ఇచ్చేస్తారు. పరిగెత్తండి. నెక్స్ట్ ప్రెస్. థ్యాంక్ యూ, మీకు లేట్ అయింది.
వేళ మామూలు షెడ్యూల్ కన్నా 15 నిమిషాలు ముందు 15 నిమిషాలు మీ లెక్క ప్రకారం ఆలస్యంగా వచ్చాను. ఇంకో ప్రెస్ మీట్ ఉందని నాకు నిన్న తెలీదు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.